సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ఫుల్ ఆన్ ద బాడీ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టెండెన్స్ బాడీ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇది కర్వ్డ్ పాత్, ఇది రొటేటరీ ఫ్రేమ్ పాత్ రిఫరెన్స్ చేస్తుంది. ఇంకా దీని సర్క్యులర్ మోషన్ ఏంటి, మ్యాగ్నెట్ కాన్స్టాంట్. దీని యొక్క సర్క్యులర్ మోషన్ మ్యాగ్నెటిక్ అనేది కాన్స్టాంట్ అండ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద బాడీ, సర్క్యులర్ మోషన్ విత్ స్పీడ్, వెలాసిటీ. ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ మాస్ ఇన్ బాడీ ఆఫ్ హైయర్ మాస్ రొటేటింగ్ సర్క్యులర్ ఐ రేడియస్. ఇంకా బ్యాంకింగ్ యాంగిల్ గురించి చెప్పాలంటే ఒక లైన్ జాయిన్ ద అవుట్రస్ ఎడ్జ్. అంటే ఇప్పుడు ఒక బస్సు మోతుంది, ఆ బస్సులలో లోడ్ అనేది ఎక్కువ ఉంటే ఒక దిక్కు అనేది టైర్ల దిక్కు అంప్ అనేది ఏర్పడుతుంది. అంటే రోడ్డు మీద అది ఒక స్లైట్ ఎడ్జెస్లలో రోడ్ ఉన్నాయనుకో, ఆ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అక్కడ బ్యాంకింగ్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఆ కర్వ్డ్ రోడ్ వల్ల ఆ బస్ అనేది ఆ ఫ్రిక్షన్ అనేది దాంట్లో ఉండక ఆ బస్ అనేది కింద పడి గ్రావిటీ అనేది వాటిలో అక్కడ జరగక బస్ కింద పడిపోతుంది అనేది ఈ బ్యాంకింగ్ యాంగిల్ యొక్క థియరీ చెప్పింది ఈ మ్యాటర్. ఇది హార్మోనిక్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్. జగదీష్ చంద్ర బోస్ వాస్ రినౌండ్ ఇండియన్ ఫిజిసిస్ట్, బయాలజిస్ట్, ఇంకా ఫిజియోలజిస్ట్. ఈ బర్న్ 13th నవంబర్ 1858. 30th నవంబర్ 1858లో పుట్టాడు. బోస్ ఈజ్ ఫేమస్ బయాలజిస్ట్. ఇతను ఒక బయాలజిస్ట్, ఫిజిసిస్ట్. ఈయన ఎన్నో సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి పరిశోధన చేసింది. పర్టికులర్గా ప్లాంట్స్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, క్రిస్కోగ్రాఫ్ గురించి కనుక్కున్నాడు. అంటే చెట్లకు ప్రాణం ఉంటుంది, వాటికి జీవం ఉంటుందని దాని గురించి రీసెర్చ్ చేశాడు. ఈ డిజైన్ ఈజ్ ఓన్ కాంపాక్ట్ apparatus ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. లండన్ యూనివర్సిటీ conferred on him Doctor of Science. Bose died on 23 November 1937 with heart attack. డైనమిక్ మొత్తం మ్యాపింగ్ చూసుకుంటే మనం పీరియాడిక్ మోషన్, ఆసిలరేషన్, వైబ్రేషన్ మోషన్ తెలుసుకుంటాం. ఇందులో సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇంకా 2 and 4 మోషన్. దీంట్లో సింపుల్ హార్మోనిక్ మోషన్లో స్ప్రింగ్ మాస్ సిస్టమ్, సింపుల్ పెండలం గురించి తెలుసుకుంటాం. దీంట్లో సింపుల్ పెండలంలో T = 2π/√I/G ఇలా ఎన్నో తెలుసుకుంటాం మనం సింపుల్ పెండలంలో. ఇంకోటి వచ్చేసి మోషన్ అనే ఆసిలరేషన్ మోషన్స్ గురించి డే టు డే లైఫ్లో ఎక్కడెక్కడ మనం చూడగలుగుతాం అంటే మన గోడ మీద ఉన్న గడియారంలో, ఇంకా మాస్ అటాచ్డ్ టు స్ప్రింగ్, ఇంకా ఇన్విజిబుల్ మోషన్ ఆఫ్ ఆటమ్ సాలిడ్లో, ఆసిలేషన్ ఆఫ్ స్వింగ్స్, ఇంకా వైడెస్ట్ వాచ్ అంటే చేతికి ధరించే వాచ్లలో, బ్యాలెన్స్ వీల్లలో మనం ఆసిలరేషన్ మూమెంట్ మోషన్ గురించి చూడొచ్చు. సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి దీంట్లో కాన్స్టాంట్ టైం పీరియడ్ ఉంటుంది, కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అనేది, కాన్స్టాంట్ మెకానికల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీగా ఎట్ ద ఓసిలేషన్ టైంలో ఎవ్రీ పాయింట్లో మనకు కనిపిస్తుంది ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్. దీనికి సింపుల్గా చెప్పాలంటే ఏదైనా వైబ్రేటరీ చెందిన మోషన్ బాడీ మనం కదలికలు కావచ్చు, అది చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి పెండులం. ఇందులో పెండులం అనేది మనం ఒక 0 పొజిషన్లో పెడతాం, అంటే O పొజిషన్లో పెడతాం. అది మనం ఎప్పుడైతే O పొజిషన్ నుంచి మనం లెఫ్ట్ టు రైట్ ఒక టచ్ తోటి మనం దాన్ని పుష్ చేస్తామో, పుల్ చేసిన వెంటనే అది ఎన్ని ఓసిలేషన్స్ తిరుగుతుందంటే అవన్నిటిని మనం కౌంట్ చేయాలి, ఇలా స్టాప్ వాచ్ తోటి. అలా 20 ఓసిలేషన్ కంప్లీట్ అయ్యాక మనం స్టాప్ వాచ్ని ఆపేయాలి. తర్వాత ఆ సింపుల్ పెండలంలో మనం తీసుకున్న ట్రయల్స్ అన్నిటినీ 20 ఓసిలేషన్, ఫస్ట్ ట్రయల్ ఇట్లా, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్ మనం చేసినాయని వాటి యొక్క డీటెయిల్స్ని యావరేజ్ TA తోటి, ఇంకా టైం పీరియడ్ తోటి, T2 length/T² ఇవన్నిటితో క్యాలిక్యులేషన్ చేసి మనం రీడింగ్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా యాసిలేషన్ డ్యూ టు గ్రావిటీ G = 4π² length/T² డిటర్మైన్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ముందుగా దాని గురించి చెప్పే ముందు మనం రోంటేజెన్ అనే వ్యక్తి గురించి చెప్పుకుందాం. విల్హెల్మ్ కొనాడ్ రోంటేంజెన్. Roentgen is a German physicist
ఈయన పుట్టింది 1845. రోంటెంజన్ వెల్ నోన్ ఇస్ డిస్కవరీ ఎక్స్రే. మనం ఎక్స్రేలు తీసుకుంటాం కదా మన బోన్లో కానీ ఏదైనా, దాన్ని ఇన్నోవెన్షన్ చేసింది ఇతనే. ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్లో 1901లో రావడం జరిగింది. ఇప్పుడు మన టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కాబట్టి మన విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే మనం చూడగలిగింది లైట్ రేస్, మనకు కనబడే సూర్యకాంతి, ఇవన్నీ మనం చూడగలుగుతాం విజువల్ స్పెక్ట్రమ్లో. కానీ చూడలేని వాటిని కొన్ని రేస్ ఉన్నాయి, కొన్ని వేవ్స్ ఉన్నాయి. అందులో ముందుగా రేస్ గురించి చూస్తే గామా రేస్. వీటి యొక్క వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, వీటి యొక్క ఎనర్జీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఎక్సైటెడ్ న్యూక్లియస్ మొత్తం గ్రౌండ్ స్టేటస్కి వచ్చేలా ఉంటుంది. దీని యొక్క రేస్ పవర్ చూస్తే 0.1 నానోమీటర్స్ టు 0.001 నానోమీటర్. ఎక్స్రే గురించి చేస్తే ట్రాన్సిస్ట్ ఎమాంగ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ 10 నానోమీటర్స్ టు 0.01 నానోమీటర్స్. యూవీ రేస్ అల్ట్రా వైలెంట్ రేస్ అంటారు. దీనిని సూర్యుని యొక్క కాంతితోటి కనుక్కోవడం జరిగింది. దీన్ని ఎక్కువగా మనకు చాలా వరకు టెక్నాలజీ పరంగా కొన్ని లేజర్ బీమ్ వర్క్లలో, కొన్ని మెడికల్ ట్రీట్మెంట్లలో వాడతారు. ఇంకా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇన్ ఆటమ్స్ 0.4 to 1 నానోమీటర్. ఇంకా దీని యొక్క విజువల్ స్పెక్ట్రమ్స్లలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇన్ ఆటమ్ 0.4 to 0.7 ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఆర్ట్ బాడీస్ 0.1 to 100 ఇంకా మైక్రోవేవ్స్లో హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అంటే ఈ ఇన్ఫ్రారెడ్స్ అంటే మనం కంటితో చూడలేని వాటి కోసం వర్క్ చేస్తుంది. అంటే ఇన్ఫ్రారేడియేషన్స్ అనేది మనం చూడలేని వాటిని మనకి ఇంకో విధంగా డివైజెస్ ద్వారా చూడొచ్చు. మైక్రోవేవ్స్ అనేది ఫోన్లు కానీ కమ్యూనికేషన్ పరమైన డివైజ్లలో ఈ మైక్రోఫోన్ని కనెక్ట్ చేసుకోవడానికి మనం మైక్రోవేవ్స్ అనేవి యూజ్ చేస్తాం. రేడియో వేవ్స్ అనేది శాటిలైట్స్లలో, ఇంకా కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్లలో, ఇంకా రేడియో యాక్టివిటీస్లలో కొన్ని అందులలో మనం వాడతాం. ఇది వీటి గురించి. మైక్రోవేవ్స్ గురించి చెప్పాలంటే మైక్రో ఓవెన్ గురించి చెప్పచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ రేడియో వేవ్స్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి. మనం చూడలేని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేవి ఇలా ఉంటాయి. ఈ విధంగా వాటి యొక్క సైజ్ అనేది ఇంత ఉంటాయి. మనం చూడలేని విజిస్ అనేవి. టాపిక్ వచ్చేసి సౌండ్. Heinrich Hertz. Hertz was born in 1857. He was a German physicist. He proved electromagnetic waves take the time to travel. He sent and immortalized by the Hertz, the unit of the frequency, died in the year 1894. ఇప్పుడు మనం సౌండ్ గురించి మాట్లాడుకుందాం. When a body is set into vibration and then left to itself, the vibration called natural or free vibration. Periodic vibration of decreasing amplitude are called damped vibrations. ఇందులో సౌండ్ గురించి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ గురించి ఉంటుంది. వేవ్స్, ప్రోగ్రెసివ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్. అంటే ప్రోగ్రెసివ్గా ఉంటుంది, స్టేషనరీ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా లాంగిట్యూడ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఉంటాయి. దీంట్లో నోడ్స్, యాంటీ నోడ్స్ ఉంటాయి. దీంట్లో కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, దీంట్లో క్రెస్ట్, ట్రఫ్ ఉంటుంది. దీంట్లో డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఈస్ λ/2. డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ యాంటిట్యూడ్స్ ఈస్ λ/2. ఇలా వీటిలో డిస్టెన్స్, సక్సెసివ్, కంప్రెసివ్, రేర్ ఫ్రాక్షన్ λ, క్రెస్ట్, ట్రఫ్ ఈజ్ λ. ఈ విధంగా డిస్టెన్స్, సక్సెసివ్ అనేది వేవ్స్ గురించి, ఇంకా సౌండ్స్ గురించి ఇందులో చెప్పడం జరిగింది. న్యాచురల్ వైబ్రేషన్ అంటే అదిటికి అది జరిగేదాన్ని న్యాచురల్ వైబ్రేషన్. ఎర్త్ కేక్స్ కావచ్చు, ఇలాంటి న్యాచురల్ వైబ్రేషన్స్ కిందకి వస్తాయి. ఇక మనకు ఫోర్స్డ్ వైబ్రేషన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని, ఆబ్జెక్ట్ని మనం దొబ్బితే అదిని ఫోర్స్డ్ ఆబ్జెక్ట్ వైబ్రేషన్ అనవచ్చు. వాటిలో మధ్య ఉండే ఘర్షణ సంబంధిత తరంగాలని మనం న్యాచురల్ వైబ్రేషన్, ఫోర్స్ వైబ్రేషన్గా డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిజోనెన్స్ అంటే ఇప్పుడు రెండు రిజోనెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోండి. టు ఐడెంటిఫై ట్యూనింగ్ ఫోర్క్స్ తీసుకోండి. ట్యూనింగ్ ఫోర్క్లలో ఒకదాన్ని వైబ్రేట్ చేసి ఇంకో ట్యూనింగ్ ఫోర్క్ ముందు పెడితే ఆ రిజోనెన్స్ సౌండ్కి అది కూడా వైబ్రేట్ అయ్యేదాన్ని చెప్పేదానే
ఫెనోమెనా ఆఫ్ రెజొనెన్స్, వాటి మధ్య తరంగాలని అబ్జర్వ్ చేసుకునే వైబ్రేషన్ని తెలియజేసే యాంప్లిట్యూడ్ లౌడ్ సౌండ్ని మనకు ఈ రెజొనెన్స్లో చూడొచ్చు, వాటిని మనం వినొచ్చు. ఇది దీనిలో ట్యూనింగ్ ఫోర్క్లో మనకు వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేది పర్పెండిక్యులర్ ఉంటాయి, లాంగిట్యూడ్ వేవ్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి. వీటి యొక్క సిరీస్ క్రిస్ట్ అండ్ ట్రఫ్ ఉంటే దీని యొక్కది కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ ఉంటుంది. దీని క్రిస్ట్ ట్రఫ్ అనేది వేవ్ లెంత్ లాంబ్డా ఉంటుంది. దీని యొక్క రేర్ ఫ్రాక్షన్ కంప్రెషన్ వేవ్ లెంత్ లాంబ్డానే ఉంటుంది. చూసుకుంటే సాలిడ్ ఆర్ లిక్విడ్, దీనిలలో చూసుకుంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ కూడా ఉంటుంది లాంగిట్యూడ్ వేవ్స్లో. దీనిలో మెయిన్గా వచ్చేసి క్రియేటెడ్ ఆన్ స్ట్రింగ్, లైట్ వేవ్స్ అండ్ వేవ్స్ క్రియేటెడ్ స్ట్రింగ్, సౌండ్ వేవ్స్ అండ్ వేవ్స్ క్రియేటెడ్ ఇన్ ఏ స్ట్రింగ్. ఇందులో లైట్ వేవ్స్ ఉంటాయి, ఇందులో సౌండ్ వేవ్స్ ఉంటాయి అంతే. దీనిలో మనకు వాటర్ గురించి కూడా ఉంది ఇందులో ట్రాన్స్ఫర్ వేవ్స్లో. ఒకటి మనకు ఇప్పుడు టాపిక్ ఇక్కడ చూపించినట్టు ఒక రెజొనెన్స్లో వచ్చిన సౌండ్ వైబ్రేషన్ ద్వారా ఏ విధంగా ఒక మాస్ అనేది ఆ సౌండ్కి కదులుతుంది అనేది తెలుసుకోవడానికి ఆ పుల్లింగ్ అనేది ఎలా జరిగింది. ఇప్పుడు ఒక రెజొనెన్స్ సౌండ్ జరిగింది, ఆ జరిగిన సౌండ్కి ఆ పుల్లున్న ఇక్కడున్న మాస్లో ఉన్నది ఎలా కిందికి వైబ్రేట్ అవుతూ వచ్చింది అనేది ఇది దీని యొక్క వివరణ. సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ చెప్పుకోవచ్చు. క్రిస్టియన్ Huygens was born in 1629. He propounded wave theory. He explained transverse nature of light constructing a wave. He died in 1695. ఈరోజు టాపిక్ వచ్చేసి లైట్, నేచర్ ఆఫ్ లైట్, ఏ సోర్స్ ఆఫ్ లైట్. దీనిలో చూసుకుంటే థియరీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. క్రాప్స్కలర్ థియరీ, వేవ్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. దీని క్రాప్స్కలర్ థియరీని న్యూటన్ చెప్పిండు, వేవ్ థియరీని హైజెన్ చెప్పిండు, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని మ్యాక్స్వెల్ చెప్పిండు. ఇంకా ప్రాపర్టీస్ గురించి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, డిఫ్రాక్షన్, పోలరైజేషన్. డిఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఒక వాటర్లో ఒక ఆబ్జెక్ట్ ఉంచితే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు ఇన్క్లైన్గా ఒక విధంగా కనబడుతుంది. అక్కడ మనకు దాని యొక్క వేవ్ లెంత్ అనే మార్పు చూపించడం జరుగుతుంది. మనం అక్కడ చూడాల్సింది ఏంటిదంటే దాని యొక్క వేవ్ లెంత్ ఎలా మారింది అనేది ఈ విధంగా ఈ వేవ్స్తో మనకు వాటర్ వేవ్లలో తెలుస్తుంది. Huygens principle stated every point wave front behaves the sound secondary wavelength spread on all direction. ఒక వేవ్ అనేది ఒక సౌండ్ అనేది సెకండరీ వేవ్ లెంత్గా ఆల్ డైరెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. దానికి ఎలాగంటే ఇప్పుడు మైక్లో మనం ఒకటి సౌండ్ చేస్తే అది ఇంకో విధంగా రీసౌండ్ అయ్యి మనకు ఒక వేవ్ లాగా మనకు ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనిలో చూసుకుంటే లైట్స్ గురించి ఉంటాయి. లైట్స్ కూడా అలాగనే మనం లైట్ అనేది మల్టిపుల్గా ఎన్నో వేవ్స్ తోటి అది మనకు విజిషన్ అవుతుంది అనేది ఈ హైజెన్స్ ప్రిన్సిపల్లో వేవ్ లెన్స్ అనేవి మనకు చూపించడానికి ఈ డయాగ్రామ్ ఆధారం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి లైట్ ట్రావెల్ అవుతుంది, అది ఎన్ని విధాలుగా డివైడ్ అయింది, అది ఎలా జరిగింది అనే దాని గురించి, దాని యొక్క టాంజెల్, వేవ్ లెంత్, ఎన్లోప్ వాటి గురించి, పొజిషన్ గురించి హైజెన్ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రిపుల్ ట్యాంక్. ఇందులో ముందుగా 4 స్టాండ్లు అంటే ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి ఒక బల్బుని ఒక నీడిల్ని పైన సెట్ చేసుకోవాలి, కింద ఒక పేపర్ పెట్టుకోవాలి. అందులో మనం బల్బుని ఆన్ చేసినప్పుడు నీడిల్కి ఎప్పుడైతే మనం నీడిల్ని వైబ్రేట్ చేస్తామో ఆ వైబ్రేట్కి వాటర్ అనేవి వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేసిన వేవ్స్ని మనం కింద ఉన్న పేపర్ స్క్రీన్లో చూస్తే అది వేవ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో ఈ రిపుల్ ట్యాంక్ థియరీ అనేది దాని యొక్క మెథడ్ అనేది వాటి యొక్క రిఫ్రాక్షన్ యొక్క విధానం లైట్ గురించి ఈ రిపుల్ ట్యాంక్లో చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఒక బండని చెరువులో వేస్తే అది రౌండ్ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే అక్కడ మూమెంట్ అనేది వైబ్రేట్ అనేది జరిగింది, అక్కడ జరిగిన మోషన్ వల్ల అవి అలల రూపంలో రౌండ్స్గా మారాయని చెప్పింది రిపుల్ ట్యాంక్ థియరీ. సివి రామన్ చంద్రశేఖర్ వెంకట రామన్ was born 7th November 1888 at the
Tiruchirappalli in Tamil Nadu. He declared Raman effect on February 28, 1928. So February 28 is being observed the National Science Day. He got Nobel Prize in 1930, awarded Bharat Ratna in 1954 and International Lenin Prize in 1957. C.V. Raman died the November 21 in 1970. ఇంతకుముందు మనం లైట్ గురించి మాట్లాడుకున్నాం. లైట్ లూమినస్ ఫ్లక్స్ గురించి, సాలిడ్ యాంగిల్స్, లూమినస్ ఇంటెన్సిటీ, క్యాండిల్ లా, సిడి, లూమెన్, క్యాండిల్ పవర్, లూమెన్, స్టెరాయిడెన్స్, క్యాండిల్స్ లూమెన్స్, క్యాండిల్ లూమెన్ గురించి, ఇంకా లేజర్ ప్రాపర్టీస్, ప్రిన్సిపల్స్, వాటి యొక్క కోహెరెన్స్, డైరెక్షనాలిటీ, మోనోక్రోపాసిటీ, హై ఇంటెన్సిటీ, ఇంకా ప్రిన్సిపల్ అబ్జర్ప్షన్, ఇంకా స్పాంటేనియస్ ఎమిషన్, పాపులర్ ఇన్వర్షన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అబ్జర్ప్షన్లో మనం ఆ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుంది, లేజర్ ఎలా పనిచేస్తుంది అనేది, లైట్ అనేది ఎలా అవుతుందని చెప్పవచ్చు. ఫోటోమెట్రిక్ అనేది మెజర్మెంట్ ఆఫ్ విజువల్ లైట్. ఈ విజువల్ ఫోటోమెట్రిక్ సైన్స్ మెజర్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద రిలేటివ్ luminous intensity of the light emitted different sources. Certain standard techniques. Solid angles enclose the circular conical surface and are a line boundary surface where success the line meet the center of the cone. క్యాండిల్ అంటే మనకు లూమినర్ ఫ్లక్స్ ఉండేదాన్ని క్యాండిల్, మన ఇంట్లో ఉంటుంది క్యాండిల్స్. వీటి గురించి లేజర్ అనే స్పెక్ట్రల్ సోర్స్ ఆఫ్ లైట్. ఇది ఒకటే డైరెక్షన్లో పోతుంది. ఇక్కడ మామూలు టార్చ్ లైట్కును లేజర్ లైట్కు ఉన్న డిఫరెన్స్ని చూడవచ్చు. దీంట్లో వేవ్స్ అనేవి డిఫరెన్స్గా పోతున్నాయి, దీంట్లో వేవ్స్ అనేవి సింగిల్ డైరెక్షన్లో పోతున్నాయి అనే చెప్పేదే ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడమే మనకు కావాల్సింది లేజర్ గురించి. లేజర్ అనేది HENE లేజర్ హెల్ప్ డిటర్మైన్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అక్యురేట్లీ. దీని గురించి స్టడీ చేసింది బ్రౌనియన్ మోషన్ ఆఫ్ పార్టికల్. కౌంటింగ్ ఆటమిక్ సబ్స్టాన్స్ బికమ్ ద పాసిబుల్ ఆఫ్ లేజర్ అనేది ఎక్కువగా హోలోగ్రాఫింగ్లో 3 డైమెన్షనల్ ఫోటోగ్రఫీలలో పనిచేస్తుంది. ఇది ఇంకా ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ఎలా వాడతారు అంటే, ఇప్పుడు మనం యూస్ చేస్తున్న నెట్వర్క్స్ కానీ ఏదైనా ఇంకా ల్యాన్ ఇంకా మ్యాన్ లాంటి నెట్వర్క్కి ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ లేజర్స్ ద్వారా వాడతారు. ఇంకా కొన్నిట్లలో లిథోగ్రఫీలలో కూడా ఈ లేజర్ అనేది వాడతారు. ఈ లేజర్కి ప్రాముఖ్యత అన్ని విధాలుగా ఉన్నాయి. లేజర్ అనేది చాలా సెపరేటెడ్ ఐసోటోపిక్ స్పీషియస్ సబ్స్టెన్స్ కంటైనింగ్ మిక్చర్ ఆఫ్ ఐసోటోప్స్ అనే ఎలిమెంట్స్ లేజర్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. ఇంకా దీని యొక్క వర్క్స్ త్రూ చూస్తే అబ్జర్ప్షన్, స్పాంటేనియస్ ఎమిషన్, పంపింగ్, పాపులేషన్ ఇన్వర్షన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది లేజర్ గురించి. దీని ద్వారా ఎన్నో మార్పులు జరిగాయి. లేజర్ గన్స్, లేజర్ గురించి ఎన్నో డిస్టెన్స్ గురించి క్యామ్ లాంటివి కూడా రావడం జరిగాయి. తర్వాత వచ్చేసి మ్యాగ్నెటిజం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలుసుకుందాం. ఈయన పుట్టింది 14th March 1879 జర్మనీలో. ఇతను రిలేటివిటీ గురించి చెప్పడం జరుగుతుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెప్పి ఫేమస్ అయ్యాడు. ఇంకా ఐన్స్టీన్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ 1921లో వచ్చింది. ఇతను చనిపోయింది 18th April 1955. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భారం, మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, వీటిలో ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా డయామాగ్నెట్ అంటే ఎయిర్, పారామాగ్నెట్ అంటే ఆక్సిజన్, ఫెరోమాగ్నెటిక్ అంటే ఐరన్. ఇలా మ్యాగ్నెటిజం వాటి యొక్క రిలేటివ్ ప్రమోలిటీ గురించి వీటిలో తెలుపడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ సౌత్ ఫీల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ని కొన్ని శాంపుల్స్ నేర్కొని దాన్ని ఒక పేపర్ చుట్టూ తింపితే వాటిలో బ్లాక్ అనేది ఏర్పడుతుంది. అందులో కొన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్యారీ అవుతాయి. ఆ ఫ్లక్స్ క్యారీ అయ్యే మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వాటికి ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఆ విధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ నార్త్ సౌత్ డైరెక్షన్ వల్ల ప్రూవ్ అవుతుందని చెప్పడం జరిగింది. వాల్యూ B0 is in Andhra Pradesh, B0 in AP is equal to 0.39 into 10⁻⁻4 Tesla. ఇంకోటి వచ్చేసి కరెంట్, ఎలక్ట్రిసిటీ. ముందుగా హెన్రీ మ్యారీ ఆంపైర్ was born 22 January 1775. His father was rich and well educated. Young Ampere had no formal education and he tutored at home his father spent a lot of money for his books and scientific instrument. In 1801 became a professor of physics and chemistry at Bordeaux École Centrale
ampere observe the electric current is a capability of exciting a magnetic field. Its name is given unit of electric current, that is ampere. ఇవన్నీ చూసుకుంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ కరెంట్, ఛార్జ్, టైమ్, వాటి పొటెన్షియల్ డిఫరెన్స్, వర్క్ డన్ బై ద ఛార్జ్, సింపుల్ సర్క్యూట్, కాంబినేషన్ ఆఫ్ సెల్స్, వీటికి ఎస్ఐ యూనిట్స్, ఆంపైర్, ఎస్ఐ యూనిట్, వాట్స్, ఇంకా సిరీస్, ఇవన్నీ ప్యారలల్, ఇవన్నీ ఓమ్స్ లా గురించి, రెసిస్టెన్స్ గురించి, ఓమిక్ కండక్టర్, నాన్ ఓమిక్ కండక్టర్, లా ఆఫ్ రెసిస్టెన్స్, ఆల్ఫా లెంత్, ఆల్ఫా 1 ఏరియా, వీటి గురించి మొత్తం ఇందులో చూడవచ్చు. కరెంట్లో ఇందులో మనకు సిరీస్ కాంబినేషన్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. రెసిస్టెంట్ 1, రెసిస్టర్ 2, రెసిస్టెంట్ 3 ఉంటుంది. వాల్ట్ 1, వాల్ట్ 2, వాల్ట్ 3 అమ్మీటర్. ఇక్కడ మనం చూసుకుంటే వీటిలో రెసిస్టర్ 1, రెసిస్టర్ 2, రెసిస్టర్ 3 అనేది టోటల్గా మనం ఇక్కడ ఉన్న ఈక్వేషన్ తగ్గట్టు ఈ సిరీస్ కాంబినేషన్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ కాంబినేషన్. ఇది మొత్తం ప్యారలల్గా ఉంటుంది. దీంట్లో రెసిస్టర్ 1, రెసిస్టర్ 2, రెసిస్టర్ 3 అనేది ప్యారలల్గా ఉంటాయి. కరెంట్ అనేది I1, I2, I3 ఈ విధంగా వీటిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఎడ్జెస్కే ప్యారలల్గా ఇవన్నిటిని కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ప్యారలల్ కాంబినేషన్ అని అంటారు. ఈ విధంగా దీంట్లో రెసిస్టెన్స్, కరెంట్ అనేది ఉంటుంది. దీంట్లో క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఈ విధంగా ఉంటుంది. మైకేల్ ఫ్యారడే అనే వ్యక్తి 22 సెప్టెంబర్ 1791లో ఒక పేదింటి కుటుంబంలో పుట్టాడు లండన్లో. ఇతను న్యూస్ పేపర్ వేస్తూ ఇంకా 13 ఏళ్ళప్పుడు న్యూస్ పేపర్ వేశాడు. 1821లో ఇతను పబ్లిష్ హిస్ వర్క్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎంకరేజ్డ్ హెల్ప్ ద ఎంపైర్ డేవిడ్ Faraday beginning his own experiment. He introduced new scientific technology like anode, cathode, anion, cation, electrode. ఇందులో ఫారడే లాస్ ఎలక్ట్రాలిసిస్ గురించి ఉంటాయి. ఫస్ట్ లా, సెకండ్ లా, ఇంకా అప్లికేషన్, ఎలక్ట్రోప్లేటింగ్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ కరెంట్, ఇంకా వాటి గురించి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ రూల్స్, వాటి గురించి ఉంటాయి. మనం చూసుకుంటే ఇందులో కాపర్ ఉంది, ఇక్కడ సిల్వర్ ఉంది, జింక్ ఉంది. వీటి మధ్యలో జరిగే ఈ యొక్క ఫారడే సెకండ్ లా ఎలక్ట్రాలిసిస్లో మనం ఏ విధంగా పవర్ అనేది జనరేట్ అవుతుంది, వీటిలో ఎలక్ట్రిక్ అనేది ఎలక్ట్రాన్స్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటా అనేది ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం. ఈ విధంగా వీటిలో పవర్ సప్లై ఎలా జరిగింది అనే దాని గురించి, వాటి యొక్క పవర్ని చెప్పేందుకు ఈ మెథడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఫారడే ఫస్ట్ లా ఎలక్ట్రాలిసిస్ చూసుకుంటే యానోడ్, క్యాథోడ్ ప్లేట్లు, కాపర్ సల్ఫేట్ సొల్యూట్. ఇది ఇక్కడ చూస్తుంది యానోడ్, క్యాథోడ్, ఒకటి సల్ఫేట్స్, ఒకటి కాపర్. వీటి మధ్య ఫారడే ఫస్ట్ లా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ లా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నాంగా ఈ థంబ్ ఆంపియర్ రైట్ హ్యాండ్ రూల్ అనేది చెప్పడం జరుగుతుంది. థంబ్ చూపెట్టేది కరెంట్ అనేది, ఇంకా మిగతాది చూపెట్టేది వాటి డైరెక్షన్ అని. ఇవన్నీ వాటి యొక్క మూమెంట్ని ఈ ఆంపియర్ రైట్ హ్యాండ్ రూల్లలో మనం ఈ ఫిగర్ని ఆధారం చేసుకొని తెలుసుకోవచ్చు. కరెంట్ ఎలా పోతుంది, ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ ఫ్లోలో పోతుంది అనేది ఈ యొక్క థంబ్ ప్రింట్స్ అనేది, అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా దీంట్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఎలక్ట్రో మోటార్స్. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉందనుకో, దాని లోపల అయస్కాంతం అంటే మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ మధ్యలో కాపర్ అనేది చుట్టుకొని ఉంటుంది. అది 2 అయస్కాంతాల ఆకర్షితన వల్ల మధ్యలో ఉన్న రెక్టాంగులర్ ABCD అనేది దాని యొక్క స్ప్లిప్పింగ్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. అది తిరగడం జరుగుతుంది. దాంట్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది కదలికలతోటి మూవ్ అవ్వడం జరుగుతుందని చెప్పేది ఈ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క వివరణ. కరెంట్ ఎలా అనేది పాస్ అవుతుంది అనే దాని గురించి, ఒక ఎలక్ట్రిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అయ్యే దాని గురించి ఈ విధానంలో మనం చూడవచ్చు. ఈ లెన్జ్లా అనే వ్యక్తి కూడా సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా ఆపోజిట్ వాటి గురించి కూడా ఇతను ఇందులో చూపించడం జరిగింది. మ్యాగ్నెటిక్ టువర్డ్ ద కాయిల్, నార్త్ పోల్ ఫేసింగ్ కాయిల్, కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ కాయిల్ అపోజ్ ఫ్రమ్ ద మోషన్ నార్త్ పోల్ అనే దాని గురించి ఇతను చెప్పడం జరిగింది. యాంటీ క్లాక్ వైజ్లో ఎలా డైరెక్షన్లలో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో ఇతను చెప్పడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇంతకుముందు మనం చూసుకున్నాం ఫిగర్లో ఇలా డైరెక్షన్ తోటి ఫోర్ ఫింగర్ ఏం చెప్తుంది, సెంట్రల్ ఫింగర్ ఏం చెప్తుంది, రైట్ హ్యాండ్ ఏం చెప్తుంది అనేది మనం ఏ విధంగా కరెంట్ పోతుంది ఏ విధంగా అనేది రైట్ హ్యాండ్ ఫ్యూయల్ అంటే రైట్ హ్యాండ్ రూల్లో తెలుసుకోవచ్చు. ఇది ట్రాన్స్ఫార్మర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ ఒక దిక్కు కాపర్ ఇంకో దిక్కు కాపర్ అనేది రౌండెడ్గా చేసి వాటి నుంచి మనకు ఎన్నో లామినేటెడ్ షీట్స్ని వీటిని జాయిన్ చేసి వీటి చుట్టూ కాపర్ అనేది మనకు కాయిల్ లాగా చుట్టి దీని నుంచి పవర్ జనరేటెడ్ అనేది జరుగుతుంది. దీంట్లో ప్రైమరీ వన్ పి, సెకండరీ వన్ ఎస్ అని చెప్పుకోవచ్చు. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క వివరణ. నెక్స్ట్ వచ్చేసి జే థామ్సన్. సార్ జోసెఫ్ జాన్ థామ్సన్ బర్న్ వచ్చేసి 18 డిసెంబర్ నియర్ మాంచెస్టర్, ఇంగ్లాండ్. ఈజ్ ఫాదర్ బుక్ సేలర్. ఈజ్ కంప్లీటెడ్ ఈస్ ఇంజనీరింగ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. తర్వాత ఇతని తండ్రి చనిపోవడం జరిగింది. ఇన్ 1881 ఈ రోటెడ్ ఏ సైంటిఫిక్ పేపర్ విచ్ వాస్ ఫర్ runner the Einstein theory. 1897 he crowded the father of the electrons establishment the existence of electrons. Not less than 8 of his students distinguished themselves as Nobel Prize winners. He got the Nobel Prize in 1906. ఆటమిక్ మోడల్లో మనం చూసుకోవాల్సిన థామస్ ఆటమిక్ మోడల్లో, లెనార్డ్ ఆటమిక్ మోడల్, రుథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్, బోర్స్ ఆటమిక్ మోడల్, వాటర్ మెలాన్ మోడల్, ఇంకా ప్లానెటరీ మోడల్, స్టేషనరీ మోడల్, రేడియో యాక్టివిటీ, ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్. దీంట్లో పాజిటివ్ ఛార్జ్, హై అయనైజ్ పవర్, లో పెనట్రేషన్ ఉంటుంది. అదే బీటాలో వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, మోడరేట్ అయనైజ్ పవర్, మోడరేట్ పెనట్రేషన్ పవర్ ఉంటుంది. ఇంకా గామాలో వచ్చేసి నో ఛార్జ్ ఉంటుంది, లో అయనైజ్ పవర్, హై ప్రిటెనేటివ్ పవర్ ఉంటుంది. రేడియో యాక్టివిటీ సర్వీస్లో వచ్చేసి న్యాచురల్గా థోరియం 4, యురేనియం 4n+2, యాక్షన్ యురేనియం 4n+3. ఇంకా న్యాచురల్గా మనం కాకుండా ఆర్టిఫిషియల్ చూసుకుంటే నెప్ట్యూనియం వచ్చేసి 4n+1. రూథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్ ప్రపోజ్ చేసిన ప్రకారం ఏ విధంగా అయితే ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి పాస్ అవుతాయో వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ లేకుండా, ఆల్ఫా పార్టికల్స్ లైక్ బీబీ స్కాటర్డ్ ఫాయిల్ ఎట్ స్మాలర్ డిఫ్లెక్షన్, వాటి గురించి అవి 90 degreesలలో యాంగిల్స్ లెస్ దెన్ 180 to 90 degreesలలో అవి లార్జ్ డిఫ్లెక్షన్ అనేది వాటి యాంగిల్ మధ్య జరుగుతుందని ఆల్ఫా పార్టికల్లో చెప్పడం జరిగింది అతను. ఇది న్యూక్లియర్ రియాక్టర్, దీని షీల్డ్, హీట్ ఎక్స్చేంజ్ పంప్, స్టీమ్ వాటర్, మోడరేటరీ, ఫ్యూయల్ రాడ్, కంట్రోల్ రాడ్. ఎలక్ట్రానిక్స్. థామస్ ఆల్వా ఎడిసన్ వాజ్ బోర్న్ ఇన్ మిలాన్, ఓయూ, అమెరికా ఇన్ 1847. మిలాన్లో పుట్టాడు. ఓయూ అమెరికన్. ఇన్ 1847 he invented a printing, telegraphy, phonograph along with 1,000 other innovations. In 1879 he invented electric bulb. He also made a discovery called Edison effect. He died in 1931. ఇందులో చూసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ద సాలిడ్స్, ఇన్సులేటర్, కండక్టర్. ఇన్సులేటర్ అనేది ఏం పవర్ ఉండదు వాటికి, కండక్టర్స్కి పవర్ అనేది ఉంటుంది. ఇంకా ఈజీసీ 0, 10^28 electrons per cubic meters. ఈజీ is 1.1 eV, 10.17 electrons per cubic meters. దీనిలో సెమీ కండక్టర్ వచ్చేసి ఇంట్రెన్సివ్, ఎక్స్టెన్సివ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హోల్స్, పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్, ఎక్స్టెన్సివ్. ఇంప్యూరిటీస్, ఇంకా మెజారిటీ ఛార్జ్, మైనారిటీ ఛార్జ్, దాంట్లో రిలవెంట్ ఇంప్యూరిటీస్, హోల్స్, ఎలక్ట్రాన్స్, పెంటావాలెంట్ ఎలక్ట్రాన్స్, హోల్స్, ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా కంప్యూటర్లో చూసుకుంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉంటాయి. హార్డ్వేర్ వచ్చేసి CPU, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ మానిటర్, ఇంకా కీబోర్డు, ప్రైమరీ మెమరీ, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, CPU ఉంటాయి. ఇంకా సాఫ్ట్వేర్ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీలో, ఇంకా హై లెవెల్ లాంగ్వేజ్, బేసిక్, పాస్కల్ అనేవి సాఫ్ట్వేర్స్కి ఉంటాయి. సాఫ్ట్వేర్లో మిషన్ లాంగ్వేజ్, హై లెవెల్, ఆ మిషన్ లాంగ్వేజ్లో అసెంబ్లీ ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్ బేసిక్, పాస్కల్ ఉంటుంది. ఇంట్రెన్సివ్ సెమీకండక్టర్, ఎక్స్టెన్సివ్ సెమీకండక్టర్ ఏం తేడా అంటే దీంట్లో సరిపోయేంత హోల్స్ ఉంటాయి, దీంట్లో సరిపోనంత హోల్స్ ఉంటాయి. ఇంకా దీని గురించి చూస్తే ఇది ప్యూర్ సెమీకండక్టర్. ఇది చెప్పాలంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి ఎక్స్టెన్సివ్ సెమీకండక్టర్లో. ఇది షో లెస్ కండక్టివిటీ, ఇది హై కండక్టివిటీ పెడుతుంది.
పీ టైపు ఎన్ టైపు సెమీ కండక్టర్స్లో మెజారిటీ క్యారియర్స్ మైనారిటీ క్యారియర్స్ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఇంకా వోల్స్ గురించి పీ టైప్ ఎన్ టైప్లో ఉంటాయి. వీటిని ఆధారం చేసుకొని మనకు పవర్ అనేది ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. పిఎన్పి ఎన్పిఎన్ అనేది ట్రాన్సిస్టర్. ఈ పిఎన్పి ఎన్పిఎన్ అనే ట్రాన్సిస్టర్ మన ట్రాన్సిస్టర్లు ఏముంటాయిరా సెవరల్ ఏముంటాయి సిలికాన్ ఒకటి ఉంటాయి. ఇవన్నిటికీ ఆధారం ఈ ట్రాన్సిస్టర్స్కి మూలాధారం అయిన ఫార్ములా ఈ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క విధానమే. దీంట్లో చూసుకుంటే ఎన్పిఎన్లో ట్రాన్సిస్టర్ మొత్తానికి ఎమిషన్ కలెక్టర్ బేస్ అని ఉంటాయి. ఎమిటర్ బేస్ కలెక్టర్ ఇవి ఎందుకు మూల ఆధారితం అంటే ఇవి ఏ విధంగా అది ఎమిట్ అవుతుంది, ఏ విధంగా అది కలెక్ట్ చేస్తుంది, ఏ విధంగా దాని యొక్క బేసెస్ ఉన్నాయని ఇక్కడ చూడవచ్చు. ఇవన్నిటిని కనెక్షన్ ఇచ్చి మనకు పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. జంక్షన్ ట్రాన్సిషన్ ఇన్ ఏ సర్క్యూట్ వన్ జంక్షన్ ట్రాన్సిస్టర్ ఫార్వర్డ్ బయాస్ అదర్ రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ జంక్షన్స్ లెస్ రెసిస్టెంట్ కరెంట్ ఫ్లో, ఇంకా రివర్స్ బయాస్లో హై రెసిస్టెంట్ పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఇది ట్రాన్సిస్టర్లో 2 పిఎన్పి జంక్షన్స్ శాండ్విచ్ పీ టైప్ జంక్షన్స్ ఎన్ టైప్ సెమీకండక్టర్ పేర్ ఆఫ్ ఆపోజిటివ్ సెమీకండక్టర్స్ అని ఉంటాయని తెలుసుకోవాలి. రేడియో ట్రాన్స్మిటర్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ ఆర్ కంబైన్డ్ టు మాడ్యులేటరీ ట్రాన్స్మిట్ ద మాడ్యులేటివ్ వేవ్స్. మాడ్యులేటెడ్ అని ఏం చేస్తుంది అంటే వేవ్స్ని క్యారీ చేస్తుంది. అది ఏడు క్యారీ చేస్తుంది యాంటీనా వరకు టవర్ దాకా తీసుకెళ్తుంది. ఆ ట్రాన్స్మిటర్ యాంటీనాకు వెళ్ళిన బ్రాడ్కాస్టింగ్గా మారి అది మళ్ళీ వేవ్స్ని అది క్యారీ చేసుకుంది రేడియో ఫ్రీక్వెన్సీతో క్యారీ చేసుకొని అది మనకు రివర్స్గా చేరవలసిన వాళ్ళకు రిసీవ్ అయ్యే పర్సన్కి రిసీవ్ అయ్యి మనకు సెండ్ చేస్తుంది. అలా టీవీ ట్రాన్స్మిటర్ చూసుకుంటే యాంప్లిఫై వీడియో సిగ్నల్స్ ఆర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేట్ suitable రేడియో ఫ్రీక్వెన్సీ క్యారియర్స్ వేవ్స్ ఇన్ ట్రాన్స్మిటర్ కాల్డ్ యాంప్లిఫైడ్ modulated picture transmitter. Similarly, the amplified audio signals are frequency modulated using another radio frequency carrier waves higher frequency transmitter called frequency modulated sound transmit. The video and audio modulated carrier waves together fed to transmitting the antenna on tower. Transmitting antenna broadcasting command signals radiation into space. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ డయాగ్రామ్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఎలా జరుగుతుందో ఒక పర్సన్ ఒక మైక్లో మాట్లాడే దానిని ఏ విధంగా రిసీవర్కి సెండ్ అవుతుంది అనే దాని గురించి ఇందులో ఉంది. ఆడియో ఫ్రీక్వెన్సీ జనరేషన్. ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే మనం మాట్లాడేది జనరేట్ అవ్వడం. ఆ జనరేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఆ జనరేట్ చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ క్యారీ చేస్తుంది. దాన్ని మాడ్యులేటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మాడ్యులేటర్ ఏం చేస్తుంది ఆ వేవ్స్ని క్యారీ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ ట్రాన్స్మిట్ అనేది ఎక్కడికి పోతుంది టవర్కు ఉన్న యాంటీనా దగ్గర పోతుంది. యాంటీనా మళ్ళీ ఎక్కడికి పోతుంది రిసీవింగ్ యాంటీనా రిసీవ్ చేసుకొని ఏం చేస్తుంది దాన్ని ట్యూనింగ్ సర్క్యూట్లోకి మారుస్తుంది. ట్యూనింగ్ సర్క్యూట్లోకి ఎందుకు మారుస్తుంది తను ఏదైతే మాట్లాడిందో దానిని అందులోకి క్లారిటీని తీసుకోవడానికి ట్యూనింగ్ సర్క్యూట్లో పోతుంది. అక్కడ డిటెక్టర్ అనేది జరుగుతుంది. మళ్ళీ దాన్ని డిటెక్టర్ అంటే ఏం మాట్లాడిందో ఎగ్జాక్ట్ అదిన్నే అవుట్పుట్ ఇవ్వడానికి డిటెక్టర్ మాడ్యులర్లో డిమాడ్యులేటర్ అనేది జరుగుతుంది. అలా తర్వాత యాంప్లిఫైయర్ నుంచి ఎవరైతే రిసీవ్ అవుతున్నారో ఆ పర్సన్ దగ్గర స్పీకింగ్ అవుతాయి. ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్లో ఒక వ్యక్తి మాట్లాడితే రిసీవ్ ఎలా చేసుకుంటాడు మళ్ళీ అతను రిసీవ్ చేసుకునేదాన్ని ఎలా మనకు రిప్లై ఇస్తాడు అనేది ఎగ్జాంపుల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి టీవీ కమ్యూనికేషన్. మనకు తెలుసుగా టీవీ కమ్యూనికేషన్ ఇంతకుముందు మాట్లాడుకుందాం. టీవీలో మెయిన్గా మనం ఏం చూద్దాం రాబాయ్ అని అందరు అంటుంటే ఆడియో వీడియో సిగ్నల్ మాడ్యులేషన్ గురించి తెలుసుకుంటామని చెప్తుంటారు. వీడియో సిగ్నల్ స్కానింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ డన్ బై scanning the TV camera is processing divide image and screen into very large small square set of horizontal and straight line. ఇంకా స్కానింగ్ ఈజ్ డన్ ఐకానోస్కోప్ ద్వారా స్కానింగ్ అనేది జరుగుతుంది. ఫోటో సెల్స్ కన్వర్ట్ ఇంటూ లైట్ సిగ్నల్స్ ఫ్రమ్ ద స్కానింగ్ ఇమేజ్ ఇంటూ డిఫరెంట్ ఎలక్ట్రికల్ current corresponding intensity. Electrical video signals amplified used modulation. Associated the sound modulation waves electrical signals. These electrical audio signals are also amplified or used modulation.
amplified video signals modulated suitable carrier waves into transmit the call amplified modulated picture transmitter frequency modulation transmitter ఈ విధంగా మనకు జరుగుతాయి. ఈ స్కానింగ్ అనేది ఏంటంటే ఒక స్కానింగ్ జరగడానికి ఒక ఫోటోను మనం స్కాన్ చేసి పంపాలంటే అది ఎలా జరుగుతుంది అనేది స్క్రీన్ ఇంటూ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరీ స్మాల్ స్క్వేర్ ఫార్మ్డ్ ద లార్జ్ అండ్ వెర్టికల్ స్ట్రేట్ లైన్స్. ఇలా ఒక స్కానింగ్ అనేది జరుగుతుంది. ఒక ఇమేజ్ అనేది మనం పంపాలంటే అది ఆబ్జెక్ట్ అనేది తీసుకొని టెలివిజన్ అయ్యి ఇమేజ్ అనే ఆబ్జెక్ట్ ఫామ్ అయ్యి లెన్స్ కెమెరాస్ తోటి ఫోకస్ అయిన స్క్రీన్ తోటి మనకు ఇమేజ్ అనేది వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏరియాకి అది మనకు స్క్వేర్ భాగాలుగా డివైడ్ అనేది అతికి పేర్ అయ్యి మళ్ళీ మనకు స్కానింగ్ తోటి మనకు ఆ ప్రాసెస్ ద్వారా మనకు ఇమేజ్ అనేది కనబడడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే టీవీ కెమెరా 1, వీడియో యాంప్లిఫైయర్ 2, నెక్స్ట్ ఓసిలేటర్ ప్రొడ్యూస్డ్ వీడియో 3, ఇంకోటి వచ్చేసి యాంప్లిఫైడ్ పిక్చర్ ట్రాన్స్మిటర్